హాయ్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికైతే సారీ చెప్తున్నాను. ఆల్మోస్ట్ 6 మంత్స్ పైన అయిపోయింది మన యూట్యూబ్ ఛానల్‌లో వీడియో అప్‌లోడ్ చేసి. రీజన్ ఏంటంటే యూనివర్సిటీ అండ్ పార్ట్ టైమ్ జాబ్ అండ్ అసైన్‌మెంట్స్, ఎగ్జామ్స్ అన్నీ నాకు ఒకేసారి రావటం వల్ల మన యూట్యూబ్ ఛానల్ మీద కాన్సంట్రేషన్ చేయలేకపోయాను. అండ్ ఇంకోటేంటంటే ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, యూట్యూబ్‌లో గానీ కామెంట్ పెట్టినోళ్ళు గానీ, మెసేజ్ చేసినోళ్ళకి గానీ చాలా రిప్లై అయితే ఇచ్చాను. ఇదే రీజను. సో ఇక్కడి నుంచి అయితే ఎవరికైనా సరే కొద్దిగా ఫాస్ట్‌గానే రిప్లై ఇస్తానికి ట్రై చేస్తాను. సో ఎవరికన్నా లేట్‌గా రిప్లై ఇచ్చినందుకు కోపం వస్తే సారీ. నాకెక్కువగా న్యూ ఇంటెక్ స్టూడెంట్స్ ఎక్కువగా మెసేజ్ చేస్తున్నారు. ఏమనంటే, "అన్న ఆప్షనల్ మాడ్యూల్స్ ఏంటి? కంపల్సరీ మాడ్యూల్స్ ఏంటి? అండ్ క్రెడిట్స్ ఎన్నుంటాయి?" అని ఎక్కువగా అయితే మెసేజ్ చేస్తూ ఉన్నారు. సో, నేనైతే అడ్వాన్స్ కంప్యూటర్ సైన్స్. సో, నాకు గాని ఎక్కువగా అయ్యే మెసేజ్ వస్తుంది దాని గురించి చెప్పమని. సో, నేనైతే ఈ వీడియోలో అయితే అడ్వాన్స్ కంప్యూటర్ సైన్స్ మాడ్యూల్స్ ఏముంటాయి? అండ్ ఫీజు అండ్ రీఫండ్ ఎలా చేసుకోవాలని క్లియర్‌గా చెప్తాను. ఫస్ట్ మనం గూగుల్ ఓపెన్ చేసి హెడ్ఫోర్షైర్ అని టైప్ చేయగానే మన యూనివర్సిటీ ఆఫ్ హెడ్ఫోర్షైర్ అని వచ్చింది. దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక మనకి ఇలా అయితే వచ్చింది. సో యూనివర్సిటీ ఆఫ్ హెడ్ఫోర్షైర్ మీద క్లిక్ చేయండి మళ్ళీ. సో చేయగానే మన ఇంటర్ఫేస్ అయితే ఇట్లా ఉన్నింది మన కాలేజ్ పోర్టల్ అయితే. సో మీరు చూసినట్టయితే రైట్ సైడ్ మనకి 3 బార్స్ అయితే ఉన్నాయి. సో ఆ 3 బార్స్ మీద అయితే క్లిక్ చేయండి. మనకి ఆప్షన్స్ అయితే ఇలా అయితే వస్తాయి. స్టడీ మీద క్లిక్ చేయండి. స్టడీ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ కోర్సెస్ మీద క్లిక్ చేయండి. సో కోర్సెస్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ అని కొన్ని వస్తాయి. సో మనం పోస్ట్ గ్రాడ్యుయేట్ కాబట్టి పోస్ట్ గ్రాడ్యుయేట్ మీద క్లిక్ చేయండి. మనకి లాబీ అయితే ఇలా అయితే వచ్చింది. సో మనం ఇక్కడైతే మనకు నచ్చిన కోర్స్ అయితే ఎంటర్ చేయొచ్చు. సో నేనైతే అడ్వాన్స్ కంప్యూటర్ సైన్స్ కాబట్టి అడ్వాన్స్ కంప్యూటర్ సైన్స్ అయితే నేను ఎంటర్ చేసి సెర్చ్ బటన్ అయితే నొక్కాను. సో మనకైతే కొన్ని కోర్సెస్ అయితే వస్తాయి దీంట్లో. సో మనకి కోర్సెస్ అయితే ఎట్లయితే వస్తాయి. సో మనం మెయిన్గా చూసుకోవాల్సింది ఇక్కడ త్రీ కోర్సెస్ అయితే ఉన్నాయి. అడ్వాన్స్ కంప్యూటర్ సైన్స్, అడ్వాన్స్ కంప్యూటర్ సైన్స్ విత్ ప్లేస్మెంట్ ఇయర్, అడ్వాన్స్ కంప్యూటర్ సైన్స్ విత్ రీసెర్చ్ ఉంది. నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ కంప్యూటర్ సైన్స్ అనేది చూస్తున్నాను. ఎందుకంటే మ్యాక్సిమం అన్నీ ఒకటే ఉంటాయి మాడ్యూల్స్ అయితే ఏం కాదు. సో నేనైతే ఫస్ట్ అడ్వాన్స్ కంప్యూటర్ సైన్స్ అయితే క్లిక్ చేసి చూపిస్తాను మీకు. మనకి ఇంటర్ఫేస్ అయితే ఎట్లయితే ఉన్నిద్ది. సో కిందకి మనకి స్క్రోల్ చేసిన తర్వాత అయితే మాడ్యూల్స్ అయితే ఉంటాయి. సో దాంట్లో కంపల్సరీ మాడ్యూల్స్ ఏంటి అండ్ ఆప్షనల్ మాడ్యూల్స్ ఏంటి అని చెప్తాను మీకు. సో మనకి టోటల్ మొత్తం వచ్చేసి 14 మాడ్యూల్స్ అయితే ఉంటాయి మన అడ్వాన్స్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి. సో కంపల్సరీ మాడ్యూల్స్ అయితే 5 అయితే ఉంటాయి అండ్ ఆప్షనల్ మాడ్యూల్స్ అయితే 9 అయితే ఉంటాయి. మనల్ని ఎక్కువగా ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ ఏవైనా ఎక్కువగా ఉందంటే ఈ మాడ్యూల్సే అడుగుతారు. సో కంపల్సరీ మాడ్యూల్స్ అయితే మనకైతే 5 అయితే ఉన్నాయి అండ్ ఆప్షనల్ మాడ్యూల్స్ అయితే 9 అయితే ఉన్నాయి. సో టోటల్గా మనకి ఈ 14 మాడ్యూల్స్ అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంటర్వ్యూలో ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఏదన్నా ఉందంటే మనకి మాడ్యూల్స్. మీకు అడ్వాన్స్ కంప్యూటర్ సైన్స్కి ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి అండ్ ఎన్ని క్రెడిట్స్ ఉన్నాయి అని మాత్రం కంపల్సరీ అడుగుతారు. సో ఇప్పుడు నేనైతే ఎన్ని క్రెడిట్స్ ఉన్నాయో కూడా మీకు చూపిస్తాను. మొత్తం ఈ పీడిఎఫ్లో అయితే 54 పేజెస్ అయితే ఉంటాయి. అన్ని కోర్సెస్ గురించి అయితే ఉంటాయి. కంప్యూటర్ సైన్స్ అనే కాదు, అడ్వాన్స్ కంప్యూటర్ సైన్స్ అనే కాదు, సైబర్ సెక్యూరిటీ కానీ, డేటా సైన్స్ కానీ అందరికీ దీంట్లోనే ఉంటాయి. మ్యాక్సిమం 54 పీడిఎఫ్లోనే అన్ని కోర్స్ అండ్ మాడ్యూల్స్ అన్నీ దీంట్లోనే ఉంటాయి. సో నేనైతే ఇప్పుడు అడ్వాన్స్ కంప్యూటర్ సైన్స్ గురించే చూపిస్తాను. సో ఇదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ గురించి. ఇదైతే మనకైతే కాదు, వాళ్ళకి. సో ఇంకా అయితే చాలా ఉన్నాయి. నేను ఎన్ని చూడలేదు. సో కాబట్టి మీరు ఒకసారి చూసి మన యూనివర్సిటీ పోర్టల్లోకి వెళ్ళి అది డౌన్లోడ్ చేసుకొని మీకు ఏ కోర్స్ అయితే మీరు అనుకుంటున్నారో, ఏ కోర్స్ అయితే మీరు తీసుకోవాలనుకుంటున్నారో ఆ కోర్స్ మాడ్యూల్ ఏంటి, ఎన్ని క్రెడిట్స్ ఉన్నాయి, అవి అయితే కంపల్సరీ ఇంటర్వ్యూలో కంపల్సరీ అడుగుతారు. సో కాబట్టి మీరు కంపల్సరీ వెళ్ళి చూసి ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఇంటర్వ్యూ ఫెయిల్ అయితే ఒకవేళ మళ్ళీ వీడియో కాల్ చేస్తారు. సో ఈ వీడియో కాల్ పెద్ద తలనొప్పి. సో అందుకని నేను ఇన్నిసార్లు చెప్తున్నా కంపల్సరీ అని. సో ఎవరైనా సరే వెళ్ళి చూడండి ఒకసారి. ఒక్క 5 మినిట్స్ అంతమించి అని ఎక్కువ పట్టదు. వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని చూడండి ఒకసారి. సో ఇక్కడ మనం చూసినట్టయితే అడ్వాన్స్ కంప్యూటర్ సైన్స్ 1 ఇయర్ కోర్స్ వచ్చేసరికి మనకి 180 క్రెడిట్స్ అయితే ఉంటాయి. సో ఒక్కొక్క మాడ్యూల్కి మనకి ఒక్కొక్క మాడ్యూల్ కోడ్ అయితే ఉన్నిద్ది మీరు ఇక్కడ చూసినట్టయితే. సో మనం ఇక్కడ మెయిన్గా చూసుకోవాల్సింది క్రెడిట్స్. ఎన్ని ఒక్కొక్క మాడ్యూల్కి ఎన్ని క్రెడిట్స్ ఉన్నాయి
అండ్ మాడ్యూల్కి టెస్ట్ ఉందా, లేకపోతే ఎగ్జామ్ ఉందా, లేకపోతే కోర్స్ వర్క్ ఉందా, లేకపోతే ప్రాక్టికల్ ఉన్నాయా, అది ఏ సెమిస్టర్లో వచ్చిద్ది మనకి, అన్నీ ప్రతిదే ఈ దీంట్లో అయితే ఉన్నిద్ది. మనకి ఇక్కడైతే కనిపిస్తుంది కదా, ఈ షీట్లో అయితే ఉన్నిద్ది మనకి. అది 31లో అయితే ఉంది. సో అడ్వాన్స్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళది. సో అది 1 ఇయర్ కోర్సు, 180 క్రెడిట్స్ అయితే ఉన్నాయి. సో మనకి ఇక్కడ మెయిన్గా చూసుకోవాల్సింది ఇక్కడ కోర్స్ వర్క్ ఉన్నది తీసుకోండి ఎక్కువ మ్యాక్సిమం. ఎందుకంటే అయ్యే అసైన్మెంట్స్ ఓన్లీ. కోర్స్ వర్క్ 100% ఉంటే మనం ఇక ఎగ్జామ్స్ కన్నా ఏం రాయక్కర్లేదు. మ్యాక్సిమం ఉంటే ఏమన్నా కొన్ని క్విజెస్ ఉంటాయేమో, అవి గారు ఆన్లైన్లో సింపుల్గా అయిపోతాయి. ఇక్కడ కోర్స్ వర్క్ 100% అని ఉంది కదా, సో అది తీసుకుంటే మనకి ఏంటంటే మొత్తం అసైన్మెంట్లోనే అయిపోయిద్ది. సో మ్యాక్సిమం నేను అందరికి అదే ప్రిఫర్ చేస్తాను, కోర్స్ వర్క్ తీసుకోండి. అసైన్మెంట్స్ అయితే ఈజీగా అయిపోతాయి మనకి. కాలేజీకి వెళ్ళి ఎగ్జామ్ రాసి అయితే చాలామంది ఫెయిల్ అవుతున్నారు. ఇన్కేస్ నేను గారు ఫెయిల్ అయ్యాను, అందుకనే చెప్తున్నాను, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. సో ఒకవేళ మీరు ఫెయిల్ అయితే ఒక్కొక్క క్రెడిట్స్కి వచ్చేసి చాలా అయితే పే చేయాల్సి వచ్చింది. ఒక్క ఎగ్జామ్ ఫెయిల్ అయితే మేము ఇప్పుడైతే £3000 దాకా కడుతున్నాం. సో మీరైతే ఆ మిస్టేక్ అయితే చేయొద్దు. సో అందుకని అయితే నేను ఇంతలా చెప్తున్నాను. సో మాకైతే నేనైతే ఏం ఫెయిల్ అయ్యానంటే ఇక్కడ థియరీ అండ్ ప్రాక్టికల్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే ఉంది కదా, సో మాకైతే మేము ఫస్ట్లో అక్కడ కోర్స్ వర్క్ 100 అని ఉంది. సో ఇక్కడ చూసే తలకి ఇప్పుడు అన్నీ మార్చారు. ఇదివరకు అయితే అక్కడ కోర్స్ వర్క్ 100% ఉంది. సో ఇప్పుడైతే టెస్ట్ అనే ఇచ్చారు 100%. సో అదైతే చాలా హార్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే మాకు అయితే మేము రాసినప్పుడు. సో కొంతమంది 2 టైమ్స్ రాసినా కానీ ఫెయిల్ అయ్యారు. సో తర్వాత మేము ఆ మాడ్యూల్ తీసేసుకొని వేరే మాడ్యూల్ తీసుకున్నాము. సో ఆ ఛాన్సెస్ హైగా ఉన్నాయి మన దాంట్లో. ఒకవేళ ఈ మాడ్యూల్ నీకు నచ్చపోతే ఆ నెక్స్ట్ ఇయర్ అది చేంజ్ చేసుకోవచ్చు మనం. మాడ్యూల్ గారు మనం చేంజ్ చేసుకున్న ఆప్షన్ గారు ఉంది మనకైతే. సో నీకు ఒకవేళ నువ్వు అది మాడ్యూల్ నువ్వు ఫ్రీక్వెన్స్గా ఫెయిల్ అవుతూ ఉంటున్నావు, నీకు అసలు ఆ మాడ్యూల్ రావట్లేదు అనుకుంటే మనం ఆ మాడ్యూల్ బదులు మనం వేరే ఆప్షనల్ మాడ్యూల్ అయితే తీసుకోవచ్చు. దానికైతే అసలు ఏం భయం అక్కర్లేదు. మీకు దానికి ఏం ఛార్జ్ గారు ఏం చేయరు, ఫ్రీగానే మనం చేంజ్ అవ్వచ్చు. సో ఇంకా మిగతా ఇవన్నీ ఏంటంటే కొన్ని అవార్డ్స్, అవి ఎంత మనకి ఇంపార్టెంట్ ఏం కాదు. సో మెయిన్గా మనం ఈ పీడిఎఫ్లో చూసుకోవాల్సింది ఆ కోర్స్ వర్క్, ఆ మాడ్యూల్స్, క్రెడిట్స్, అది టెస్టా లేకపోతే ఎగ్జామా, లేకపోతే అది కోర్స్ వర్క్ ఉందా, లేకపోతే ప్రాక్టికల్స్ ఏంటి, అది ఏ సెమిస్టర్లో ఉంది అని ప్రతిదీ అయితే ఈ పీడిఎఫ్లో అయితే ఉన్నిద్ది. సో కంపల్సరీ ఒకసారి కూర్చొని మీరు ఇంటర్వ్యూ జరిగేటప్పుడు ముందు కానీ ఒక 4-5 డేస్ అప్పుడు కానీ కొద్దిగా మంచిగా చూసుకొని ఒక బుక్లో రాసుకొని మంచిగా నీట్గా పెట్టుకొని ప్రిపేర్ అయితే చాలు. అంతకుమించి అయితే ఏం ఉండదు. చాలా అంటే చాలా సింపుల్గా అయిపోయిద్ది. సో మీరు ఇంతగా భయపడక్కర్లేదు, నాకు అసలు తెలియట్లేదు, ఏం చేయాలో ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. సో ఈ వీడియోలో అయితే నేను చాలా వాటికి చాలా క్లారిటీ అయితే ఇచ్చాను అందరికీ. సో ఇంకా ఇంతకు మించి అయితే ఇంకేం ఉండదు. సో నెక్స్ట్ ఏంటంటే మీకు మన ఫీజు ఎట్లా ఉండిద్ది మన అడ్వాన్స్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి. సో ఒకవేళ నేను ఫస్ట్ ఇంటర్వ్యూలో అండ్ సెకండ్ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోతే నేను £5000 కట్టాను కదా, అది ఏంటి అనేది అదిగా రీఫండ్ అవుద్ది మనకి. సో అదిగా చెప్తాను ఈ వీడియోలో అయితే నేను. సో ఒకసారి మనం మళ్ళీ బ్యాక్కి వెళ్ళి మొత్తం నీట్గా చెప్తాను ఆగండి. ఇక్కడ మనం చూసినట్టయితే కోర్స్ ఫ్యాక్ట్ షీట్స్ అని ఉన్నాయి కదా, దాని మీద డౌన్లోడ్లో నొక్కగానే మనకు అయితే వస్తాయి. ఇది అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ కోడ్ ఎలా అని దీంట్లో ఉంటాయి అంతే. అండ్ ఇంకోటి ఏంటంటే మన యూనివర్సిటీస్లో ల్యాప్టాప్ కానీ కంప్యూటర్స్ కానీ ఎలా కొనాలో చెప్తారు ఇక్కడ ఈ లింక్లో వెళ్ళంగానే. ఆ లింక్ వచ్చేసి మనకి ఆర్ట్స్ క్యాట్స్కి వెళ్ళిద్ది. ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్ట్స్ క్యాట్స్ అనేది మన యూనివర్సిటీలో. ఎందుకంటే నువ్వు ఏ కంప్లైంట్ ఇవ్వాల్సిందన్నా, నువ్వు ఫీజు కట్టాల్సిందా అన్నీ ఈ దీంట్లోనే. మనం ఏమన్నా క్వశ్చన్ అడగాలన్నా, కంప్లైంట్ ఇవ్వాలన్నా. సో దీని గురించి నేను తర్వాత వీడియోలో అన్నీ నీట్గా చెప్తాను. సో దీనికోసం అయితే ఒక వీడియో సపరేట్గా చేస్తాను. సో ఇప్పుడైతే మనం ఫీజు ఎట్లా ఉంది అడ్వాన్స్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి అని చూపిస్తాను. మనం ఇక్కడ ఫీజ్ స్ట్రక్చర్ చూసినట్టయితే యూకే స్టూడెంట్స్కి అయితే 11,60,000 55,000 అయితే ఉంది. అండ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి అయితే 16,45,000 అయితే ఉంది. మనకి ఈ అమౌంట్ అనేది ఇయర్ చేంజ్ అవుతూ ఉంది. సో మాకై వచ్చేసరికి నేనైతే 15 lakhs నియర్లీ చేంజ్ ఎంతో కట్టాను.
అండ్ ఇప్పుడైతే ఇయర్కి చేంజ్ అవుతూ ఉంది. ఇదైతే ఫుల్ టైం అయితే 1 ఇయర్ కోర్సు 16,45,000 అయితే ఉంది. సో 2 ఇయర్స్ కోర్స్ అయితే నాకు తెలిసి ఇంకో 1 lakh పెరిగిద్ది, అది చూపిస్తాను. సో ఇది పార్ట్ టైం అంటే ఏంటంటే 15 క్రెడిట్స్కి వచ్చేసి. ఇంకా ఈ ఫీజ్ స్ట్రక్చర్ అనేది ఫుల్గా డీటెయిల్గా చూపిస్తాను. మనం ఫీజ్ అండ్ ఫండింగ్ దాంట్లోకి వెళ్ళంగానే మనకి ఫీజ్ ఇన్ఫర్మేషన్ అని వచ్చింది. దాని మీద క్లిక్ చేయగానే మనం ఇంకో లాబీలోకి అయితే వెళ్తాం. మనం ఇక్కడ ట్యూషన్ ఫీజు ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే మనం వెంపటనే ఇంకో పోర్టల్లోకి అయితే వచ్చేస్తాం. ఈ పోర్టల్లో ఏంటంటే మనం అండర్ గ్రాడ్యుయేట్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ ఫీజు కనుక్కోవాలంటే మొత్తం దీంట్లోనే. సో మనం పోస్ట్ గ్రాడ్యుయేట్ కాబట్టి సో దాని మీద క్లిక్ చేద్దాం. సో ఇదైతే హోమ్ స్టూడెంట్స్ అంటే యూకేలో ఉండే వాళ్ళకి. ఇక్కడ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకైతే ఇక్కడ నియర్లీ మనకి 12 lakhs అయితే ఉంది ఇక్కడ యూకే స్టూడెంట్స్కి అయితే. సో మనకైతే నియర్లీ 17 lakhs అయితే ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. సో మనం ఇక్కడ చూసినట్టయితే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఇది. ఇక్కడ 1 ఇయర్ కోర్స్ వచ్చేసి మనకి 16,45,000 అయితే పడుతుంది. ఫుల్ అమౌంట్ ఒకేసారి పే చేస్తే మనకి 50,000 అయితే డిస్కౌంట్ అయితే ఇస్తారు. అండ్ 2 ఇయర్స్ వచ్చేసి మనకి 17,95,000 అయితే పడుతుంది. అండ్ సేమ్ దీనికి కానీ అంతే, ఫుల్ అమౌంట్ ఒకేసారి మనం పే చేస్తే 50,000 అయితే మనకి డిస్కౌంట్. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి అది బేస్డ్ ఆన్ ల్యాబ్, అది మనకైతే అంతగా ఉపయోగపడదు. సో అది వదిలేసేయండి, అందుకేం కాదు అది. ఒకసారి మీకు పిహెచ్డి వాళ్ళ దగ్గర ఫీజెస్ అయితే చూపిస్తాను. సో ఇట్లయితే ఉంది వాళ్ళ దగ్గర. పిహెచ్డి వాళ్ళ దగ్గర మినిమం ఇక్కడ ఫీజు వచ్చేసి 17 lakhs అయితే ఉంది. మినిమం 17 lakhs అయితే ఉంది. అండ్ అది గారా ఫుల్ కోర్సెస్ అయితే మీకు కావాల్సినవి అయితే దీంట్లో అయితే లేవు. నేను చాలా చూసాను. సో కాబట్టి అన్నీ నాట్ అప్లికబుల్ అనే ఉంది. సో మీకు ఏమన్నా ఇంకా కావాలనుకుంటే మన యూనివర్సిటీ పోర్టల్లోకి వెళ్ళి ఒకసారి చూడండి, వెతకండి, సెర్చ్ చేయండి. సో దీంట్లో అయితే మనకి చాలా లిమిట్ అయితే చూపిస్తుంది ఫీజులో అయితే. సో మీకు ఎవరైనా పిహెచ్డి చేయాలనుకున్న వాళ్ళైతే ఒకసారి మన యూనివర్సిటీ పోర్టల్లోకి వెళ్ళి చూడండి. అండ్ ఫీజెస్లో లాస్ట్ వచ్చేసరికి మనం ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళ దగ్గర ఒకసారి ఫీజెస్ ఎలా ఉంటాయో చూపిస్తాను. సో వాళ్ళ దగ్గర నియర్లీ 15 to 16 lakhs అయితే ఉంటాయి. ఇప్పుడు 24-25 అకాడమిక్ ఇయర్లో అయితే 15,50,000 అయితే ఉంది. 24-25 అకాడమిక్ ఇయర్లో అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి అయితే 15,50,000 అయితే ఉంది. సో మనం ఒకేసారి ఫుల్ అమౌంట్ అయితే పే చేసేస్తే వాళ్ళైతే మనకి 1,000 అయితే స్కాలర్షిప్ ఇస్తారు. ఐ మీన్ 1 lakh అయితే స్కాలర్షిప్ అయితే ఇస్తారు, డిస్కౌంట్ లాగా అది. సో మనకి టోటల్గా ఎంత అయితే పడిద్ది అంటే 13 lakhs దాకా అయితే పడిద్ది పర్ ఇయర్కి. సో 3 years అయితే ఉంది. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి మనం రీఫండ్ కెన్ ఐ అప్లై ఫర్ ఏ రీఫండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకు ఒక లాబీ అయితే వచ్చేసిద్ది. సో ఆ లాబీ ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే ఉంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ట్యూషన్ ఫీజ్ రీఫండ్ ఫామ్ ఉంది కదా, అది డౌన్లోడ్ చేసుకుంటే మనకు ఒక ఫామ్ అయితే. ఇక్కడ రీఫండ్ దాంట్లో మనం మెయిన్గా చూడాల్సింది ఒకటైతే ఉంది, ఏంటంటే ఇక్కడ మనం యూకే స్టూడెంట్స్ ఎవరైనా సరే డిపాజిట్ పే చేసిన తర్వాత ఒక యూనివర్సిటీకి వాళ్ళు స్పాన్సర్ నీకు చేసిన తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత క్యాష్ రిలీజ్ చేసిన తర్వాత నువ్వు ఇంకా యూకేకి రావచ్చు అనుకున్న టైంలో నువ్వు యూనివర్సిటీకి రాకుండా విత్డ్రా చేసుకుంటే వాళ్ళు హాఫ్ ఆఫ్ ది అమౌంట్ అయితే కట్ చేసేసుకుంటారు. నీకైతే 2,500 pounds అయితే ఇస్తారు. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఎవరైనా యూకేకి వద్దామనుకొని మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఆగిపోయిన వాళ్ళకి ఇదైతే ఫుల్ అమౌంట్ అయితే రీఫండ్ అయితే అవ్వదు. 2,500 అయితేనే చేస్తారు వాళ్ళు. సో ఇది ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. లాస్ట్గా మీకు ఒకసారి ఆ యొక్క ఫామ్ ఎలా ఉండిద్దో, రీఫండ్ ఫామ్ ఎలా ఉండిద్దో ఒకసారి చూపిస్తాను. సో నేనైతే ఏం అప్లై చేయట్లేదు దీంట్లో, ఎట్లా అప్లై చేయాలి నేనైతే ఏం చెప్పట్లేదు. సో మామూలుగా చూపిస్తున్నా ఫామ్ అయితే ఎట్లా ఉండిద్ది, రీఫండ్ ఎట్లా చేసుకోవాలని. ఇక ఫామ్ అయితే ఎట్లయితే ఉండిద్ది. సో మీరు దీంట్లో అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఎంటర్ చేసుకొని సో ఒక మెయిల్ అయితే ఉంది కదా కింద, ఆ మెయిల్ కూడా చూపిస్తాను.
ఆ మెయిల్‌లో సబ్మిట్ చేయాలి. అంతే సబ్మిట్ చేసిన ఒక 1 మంత్‌కి అయితే వాళ్ళైతే ఇస్తారు. సో మెయిల్ అయితే ఇది. అంతే. ఇంకా ఈ వీడియోలో అయితే ఇంతే. ఇంతకు మించి ఏం లేదు. బాయ్. ఇంకా ఎవరికైనా సరే మోర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ అయితే చేయండి. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ అయితే నేను డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను.